గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ చైతన్యాస్ ఎడ్యుకేషన్. ఇవాళ ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో అయితే వచ్చేద్దామండి. ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనమాట. ఈ సమ్మే వస్తుందని చెప్పలేం, కానీ ఈ చాప్టర్ నుంచి ఖచ్చితంగా 8 మార్క్స్ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో ఈ చాప్టర్లో మెయిన్ ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమన్నాయి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేస్తాను. సో ఇప్పుడు ఈ వీడియోలో అయితే మనం ఈ సమ్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో ఇక్కడ చూసారు కదా, ఇఫ్ x పవర్ y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ x మైనస్ వై అయితే దెన్ షో దట్ dy/dx ఈజ్ ఈక్వల్ టు log x బై 1 ప్లస్ log x హోల్ స్క్వేర్ అని ప్రూవ్ చేయాలన్నమాట. కాబట్టి ఇచ్చింది x పవర్ y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ x మైనస్ వై, ఇది మనకి ఇచ్చింది. దీనికి ఏం చేసాం, బోత్ సైడ్స్ అంటే ఇటు సైడ్ ఏం చేసాం, లాగ్స్ని అప్లై చేసాం. సో లాగ్ ఆఫ్ ఎక్స్ పవర్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ మైనస్ వై. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనకి లాగ్ ఆఫ్ ఎం పవర్ ఎన్ అంటే ఎన్ లాగ్ ఆఫ్ ఎక్స్, అది గుర్తు లేకపోతే వన్లా పవర్లో ఉన్నది ముందుకు వచ్చేస్తుంది అనమాట. సో వై లాగ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై ఇంటూ లాగ్ ఆఫ్ ఈ. అప్పుడు ఏమవుతుంది, వై లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై ఇంటూ లాగ్ ఈ అంటే ఎంత, వాల్యూ 1. కాబట్టి వై లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై. వై లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లోపలికి వస్తే అవుతుంది మైనస్ ఎక్స్ ప్లస్ వై. ఇప్పుడు ఏం చేస్తాం, వై టర్మ్స్ని రెండు పక్కన రాసేసాం అనమాట. వై లాగ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వెళ్తే ప్లస్ ఎక్స్ అవుతుంది, కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అయ్యింది. వై ఇంటి రెండింటి నుంచి వై కామన్ తీస్తే వై కామన్ తీసాం అనుకో, లాగ్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. వై ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మన వై వాల్యూ కావాలి కాబట్టి వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 1 ప్లస్ లాగ్ ఎక్స్. కాబట్టి మనకి దీనికి ఏం చేయాలి, ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేయాలి. కాబట్టి dy/dx ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 1 లాగ్ ఎక్స్ కదా. ఇప్పుడు మనకి ఇదే ఫామ్లో ఉంది, యూవీ ఫామ్లో ఉంది. అంటే ఫస్ట్ v కాన్స్టెంట్ రాసుకోవాలి, duకి డెరివేటివ్ చేయాలి, మళ్ళీ నెక్స్ట్ u కాన్స్టెంట్ ఉంచుకోవాలి, vకి డెరివేటివ్ చేయాలి బై v స్క్వేర్. ఇక్కడ u ఫస్ట్ v అంటే ఎంత, 1 ప్లస్ లాగ్ ఎక్స్, కాబట్టి 1 ప్లస్ లాగ్ ఎక్స్. యూకి డెరివేటివ్ చేయాలి కదా, u అంటే ఏంది ఎక్స్ కదా, dx/dx మైనస్ అలాంటి u అంటే ఎంత ఎక్స్, dy/dx ఇంటూ v అంటే ఎంత ఇప్పుడు 1 ప్లస్ లాగ్ ఎక్స్. ఈ ఫార్ములా గుర్తు లేకపోతే లెక్క చేయలేం. బై v స్క్వేర్ అంటే ఎంత, 1 ప్లస్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్. కాబట్టి ఈ ఫార్ములాని బాగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు 1 ప్లస్ లాగ్ ఎక్స్ అనేది కామన్, ఇక్కడ కాన్స్టెంట్గా దీన్ని ఏం కదిలించాం, 1 ప్లస్ లాగ్ ఎక్స్ అంతే ఉంచుతాం. ఇక్కడ రెండు సేమ్గా ఉన్నాయి కాబట్టి దీని వాల్యూ ఎంత 1 మైనస్ ఎక్స్. ఎప్పుడైనా సరే కాన్స్టెంట్ వాల్యూకి 1 ఉన్న 2 ఉన్న దాని వాల్యూ ఎంత అవుతుంది, 0 అవుతుంది. సో డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్కి ఎంత 1/x, కాబట్టి బై 1 ప్లస్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్. దట్ ఇంప్లైస్ 1 ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ 1 అంతే 1 మైనస్ ఇక్కడ ఎక్స్ ఇంటూ 1/x ఉండేది కాబట్టి 0 కదా, 0 ఇంటూ ఇంక 0 అయిపోయింది ఇద్దరికి, ఎక్స్ ఇంటూ 1/x, ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఇక ఏం మిగిలింది, 1 ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ 1 బై లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్. 1 ప్లస్ లాగ్ ఎక్స్ మైనస్ 1/1 ప్లస్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్. ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోయింది, ఇంకేం మిగిలింది 1 ప్లస్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బై 1 ప్లస్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇది ప్రూవ్ చేయమంది. కాబట్టి ఇటువంటి సమ్స్ అయితే 8 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఈ సమ్ని బాగా ప్రాక్టీస్ చేయండి. ఇంకా ఈ మోడల్లో ఉన్న సమ్స్ని అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానమాట. సో అందరికీ దయచేసి చూస్తున్నానండి, ఈ 2024-2025 మోడల్ పేపర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. సో ఇదైతే నా వాట్సాప్ నెంబర్ 9866812824. సో దీనికి కాంటాక్ట్ అయ్యారంటే మీకు నేను పీడిఎఫ్స్ అయితే షేర్ చేస్తాను. పీడిఎఫ్ కాస్ట్ వచ్చేప్పటికి 49 రూపీస్ అండి. సో ఇదైతే ఫ్రీ కాదు, చాలామంది ఫ్రీ అనుకుంటున్నారు. సో మనం వీడియోస్లో మనం కొన్ని లెక్కల వరకే ప్రాక్టీస్ చేయగలుగుతున్నాం, కానీ మనం పీడిఎఫ్స్ తీసుకున్నారంటే మొత్తం సమ్స్ అయితే మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఈజీగా మంచి మార్క్స్ అయితే వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ 8 మార్క్స్ క్వశ్చన్ గురించి డిస్కస్ చేసుకుందాం. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.